అట్ ది ఆఫ్ఘన్ రీకన్స్ట్రక్షన్ చూస్తే కనుక ది పోస్ట్ వార్ అంటే అది హ్యుమానిటీ అనిపించదేమో, బట్ ఇండియా విల్ హ్యావ్ సమ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే చాలా డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఈ డిస్ట్రక్షన్ నుంచి కన్స్ట్రక్షన్ హ్యాస్ టు కమ్ అప్. దుబాయ్ కానీ యూఏఈ కానీ అన్ని చోట్ల. ఓకే, సో మళ్ళీ ఇండియాకి ఎటువంటి ఆపర్చునిటీస్ రావచ్చు? ఇప్పుడున్న పరిస్థితి ఆలోచిద్దామండి. అంటే ఈ యుద్ధం అంటే ఇప్పుడున్న జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది రీజన్ వైడ్ కాన్ఫ్లిక్ట్ లాగా కనపడుతోంది. కాబట్టి ఇది ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అనేది మనం చెప్పలేము. ఇరాన్ ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలదు తెలీదు మనకి తెలియదు ఎన్ని రోజులు. ఎందుకంటే జర్మనీ జాయిన్ అంటే ఏదైనా మీరు ఎవరు వెళ్ళినా కూడా మీరు సోల్జర్స్ని నడిచి లోపలికి పంపిస్తే తప్ప, ఫుట్ సోల్జర్స్ వెళ్తే తప్ప మీరు ఏం చేయలేరు కదా. మీరు మొత్తం మీరు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలగొట్టేస్తారు. అన్ని ప్రభుత్వ బిల్డింగ్లు, ప్రైవేట్ బిల్డింగ్లు అన్నీ కూలగొట్టేస్తారు. టెహరాన్ ఈజ్ చాలా పెద్దగా హైదరాబాద్ అంత సిటీ అది. 1.5 కోటి మంది జనాభా ఒక టెహరాన్లోనే. మీరు అందరినీ చంపేయలేరుగా. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు. 7 లక్షల మంది, 70 లక్షల మంది వెళ్ళిపోయారు. సో ఇంకా 70-80 లక్షల మంది ఉంటారు కదా. సో వాళ్ళు ఎంతమంది చంపేస్తారు? ఇఫ్ ఇట్స్ కమిటింగ్ ఎ జెనోసైడ్, బట్ ఇట్స్ ఎ బిగ్ కంట్రీ. ఇది ఇజ్రాయెల్ కంటే 70 రెట్లు పెద్దది ఇరాన్. ఏది ఏరియాలో, జనాభాలో వీళ్ళేమో 70 లక్షల మంది, వాళ్ళేమో 9 కోట్లు, 9.5 కోట్లు, 10 కోట్ల మంది. ఇరానియన్స్ ఆర్ 10 crores. దిస్ ఈజ్ 70 lakhs ఇజ్రాయెల్స్. కాబట్టి మీరు ఫుట్ సోల్జర్స్ వెళ్లకుండా దెర్ ఈస్ నో గవర్నమెంట్ దట్ కెన్ చేంజ్. అందరు మీరు కెన్ కంటిన్యూ ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఇట్ ఈస్. దే విల్ కంటిన్యూ టు రన్. యూ కాంట్ చేంజ్ ద సిచ్యువేషన్. సో యూ హ్యావ్ టు టేక్ అండ్ దెన్. So we don't know how long it takes, but manaki it immediately let us see our situation. Number one, the oil price already 10% పెరిగిపోయింది. ఏమండి, 10% అంటే ఇప్పుడు $80 అమ్ముతోంది. ధరలు పెరిగిపోతాయి, ఎఫోర్డబిలిటీ ఇదవుతుంది, పవర్టీ పెరుగుతుంది. ఒక విధంగా ఇరాన్ స్ట్రాటజీ కూడా ఈ విధంగా గల్ఫ్ ఆఫ్ హోర్మూజ్ని క్లోజ్ చేయడం, తర్వాత అన్ని దేశాల మీద ఎక్కడైతే అమెరికన్ ప్రజెన్స్ అటాక్ చేయడం, వాళ్ళని అంటే వాళ్ళు ఇరాన్తో ఫ్రెండ్లీ కంట్రీస్ని కూడా, ఇప్పుడు ఖతార్ ఉంది, ఇట్స్ న్యూట్రల్ కంట్రీ, బట్ ది అటాక్ ఖతార్ ఆల్సో. సో ఎవరైతే అమెరికన్ బేస్లు ఉన్నాయో అక్కడని అటాక్ చేస్తున్నారు. కాబట్టి సో దిస్ బికమ్ ఎ రీజన్ వైడ్ వన్ ఆఫ్ ది ఇదేమిటంటే ఎకానమీని ఇంపాక్ట్ చేసి దిస్ విల్ హ్యావ్ ఎ వైడ్ స్ప్రెడ్ ఇంపాక్ట్ యూరప్. రెండవది, ఇప్పుడు ఆయిల్ ప్రైస్ వదిలేయండి, ఎక్కడి నుంచి కొనుక్కుంటాం? ఇప్పుడు మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఇండియాకి 10 days ఓన్లీ 10 daysకి సరిపడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. అంటే ఈ పెట్రోల్ బంకుల్లో ఉన్నవి, తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టోరేజ్ ట్యాంకుల్లో ఉన్నవి, అవన్నీ కలుపుకుంటే ఇంకొక 3 నెలలు. అంటే అబౌట్ 100 days వరకు ప్రైజెస్ ని మేనేజ్ చేయొచ్చు. We don't have a pipeline. We don't have a right on that oil. It's theirs. We are building. We are merely contractors. We are an EPC contractor. So that does not give us any security. So ఒకటి అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్, లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ మీడియం టర్మ్ లో, అంటే వచ్చే నెల రోజుల్లో 6 నెలల్లో ఇంపాక్ట్ ఏమిటంటే ధరలు పెరుగుతాయి, తర్వాత పెట్రోల్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒకటి. అంటే ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. తర్వాత మన దేశంలో డైరెక్ట్ ఇంపాక్ట్, అంతే కదండి. రెండవది, మన 90 లక్షల మంది, ఇంచుమించు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్లో పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. హై ఎండ్ టు లో ఉద్యోగాలు, వ్యాపారాలు, మోర్ ఇంపార్టెంట్ వ్యాపారాలు. రెండవది, గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. దే ఆర్ వన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్లో కానీ, తర్వాత
ఇండస్ట్రీస్లో కానీ మన డబ్బులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళది కావచ్చు, ఇది ఇన్వెస్ట్మెంట్. సో ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇట్ విల్ హ్యావ్ ఎన్ అంటే ఇంపాక్ట్ యు మీన్ టు సే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్, ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి ఫర్దర్ తీసుకెళ్తారు. ఇన్వెస్ట్మెంట్స్. ఇఫ్ నాట్ గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉండదు, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి ఇంపాక్టెడ్. దెన్ అక్కడున్న వాళ్ళకి వాళ్ళ జీవనం, సేఫ్టీ వాళ్ళ అండ్ భవిష్యత్తు. సెక్యూరిటీ. ఇది ఎప్పుడు వచ్చింది? దిస్ ఈజ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ H1B వీసాలు, అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని వల్ల మన ఉద్యోగాలు పోవడం, ఇక్కడ మనకి లోకల్ ఐటీ ఇక్కడ ఉద్యోగాలు కూడా పోవడం. అండి లోకల్ గా లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వింటుంటే బికాస్ ఆఫ్ ది AI ఇంపాక్ట్ దే ఆర్ రెడ్యూసింగ్ మ్యాన్ పవర్ బై 1/3. requirement. ఇప్పుడు ఇండియాకి యాజ్ ఎన్ ఎకానమిస్ట్ మీరు వాట్ డూ యూ సజెస్ట్? మన రాజకీయ నాయకులు, మన పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటే రాబోయే ఉపద్రవాన్ని నుంచి బయటపడతాం? ముందు అన్ని పార్టీస్తో ఒకరిని సపోర్ట్ చేసి ఇంకొకరిని సపోర్ట్ చేయకుండా అని కాకుండా అన్ని పార్టీస్తో కూడా మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని, వేరే బిగ్ కంట్రీ కాబట్టి మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి యుద్ధం ఎంతో తొందరగా ఆగుతుందో. ఎందుకంటే ఈ యుద్ధం ఈజ్ అగెనిస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. దిస్ ఈజ్ వయలేటివ్. అంటే అమెరికాకి అవేమీ పట్టవు కదా. Once they go for war, they go. అంటే ఈవెన్ 2003లో కూడా 2003లో యుద్ధం మొదలైంది, యుద్ధానికి వెళ్ళాలి అనేది. ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ వాజ్ వెరీ క్లియర్ ఆఫ్టర్ సెప్టెంబర్ 11 తర్వాత. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది కాబట్టి మేము ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తాం. యునైటెడ్ నేషన్స్లో రెజల్యూషన్ పాస్ చేశారు, సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ. ఇట్ వాజ్ అ యునానిమస్ రెజల్యూషన్, దే వాజ్ నో డౌట్. ఇరాక్ మీద యుద్ధానికి బికాస్ దే వాజ్ నో రీజన్, కారణం లేకపోవడం వలన. అయినా కూడా ఎన్ని మీటింగ్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జరిగాయండి ఆ రోజుల్లో. ఇప్పుడు యుఎన్ నుంచి మ్యూట్ స్పెక్టేటర్ అసలు యుఎన్ అనేది లేదు అనిపిస్తోంది. అని యునైటెడ్ టోటలీ అండర్ అమెరికా కంట్రోల్. అసలు లేదు, అది అవసరం లేదు. యుఎస్ అండ్ నాటో కంట్రోల్. పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీస్ వచ్చిన తర్వాత అది ట్రంప్ గారి యునైటెడ్ నేషన్స్, ఈ ఫార్మల్ యునైటెడ్ నేషన్స్ 45లో పెట్టిన యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు అవసరం లేదు. సో ఇట్స్ ఇన్ ఎ డిఫరెంట్ యూనివర్స్. సో అప్పుడు మీరు పని చేసినప్పటికి ఇప్పటికి దేర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్, మ్యాసివ్ చేంజ్. అంటే పర్టికులర్లీ బిగ్ చేంజ్ కేమ్ విత్ ఇరాక్ ఇన్వేషన్. ఓకే, ఇరాక్ ఇన్వేషన్లో నేను ఆ ఏరియాలో పనిచేసేవాడిని కాబట్టి ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ గ్రూ, పర్టికులర్లీ ఇన్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, అరబ్ స్టేట్స్ అండ్ ఆల్సో ఇస్లామిక్ కంట్రీస్లో, that United Nations failed to stop this massacre in Iraq. అని ఆ యొక్క ఎవరైతే అప్పుడున్న అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ మీద ప్రెషర్ పెరిగిపోయింది. లేకపోతే నేను అన్ని ట్రబుల్ స్పాట్స్లో, ప్రపంచవ్యాప్తంగా అన్ని ట్రబుల్ స్పాట్స్లో పనిచేస్తాను. ఫ్రమ్ మిండనావ్ ఇన్ ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాలస్తీన్, సోమాలియా, సుడాన్. సో అక్రాస్ అండ్ ఇన్ జాఫ్నా in Sri Lanka. So I worked much of the trouble spots, or almost all the trouble spots. నేను ఎప్పుడు కూడా భయపడలేదు, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను అనే ఒక ధైర్యం ఉండేది. కానీ 2004 తర్వాత అది పోయింది. వీ వర్ బీయింగ్ టార్గెటెడ్. నేను ఆఫ్ఘనిస్తాన్లో 2005 నేను వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా, ఫైనాన్స్ మినిస్టర్కి అడ్వైజర్గా పనిచేసినప్పుడు వీ వర్ కంప్లీట్లీ అండర్ సెక్యూర్ కవర్. 2007 I was head of UN flags vehicles మీద కూడా అటాక్ జరిగేదా? Yeah. అంటే వాళ్ళకి చదువు సంస్కారం లేక జరిగేదా లేక? లేదండి, అంటే యునైటెడ్ నేషన్స్ వాజ్ ఓన్లీ a front for America అని. Okay. So that was the decline. We never recovered from that shock. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.